ఒకనాడు హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం. హైదరాబాద్ అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చిరునామా. హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడికెళ్ళి వచ్చినా ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ఇల్లు వెనుక, ఇంటెనుక ఆఫీసులో పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. పైసలు ఇస్తావా సస్తవా అని. ఒకనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు హైదరాబాద్ కు. వచ్చి ఏమన్నాడు, అరే ఇది హైదరాబాదా న్యూయార్కా నాకైతే సమజ్ అయితే లేదురా భయ్ అన్నాడు. అట్లాంటి హైదరాబాద్ ఇవాళ పరిస్థితి ఏంది? విధ్వంసం. విధ్వంసం అంటే నేనేదో ఊరికే అనట్లేదు, మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా. విధ్వంసాన్ని నేను మాటల్లో చెప్పడం కాదు, మీకు చూపెట్టాలనే వచ్చిన నేను. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా గరీబోళ్ళు తెలియకనో తెలుసో ఎక్కడన్నా 20 గజాలలో 30 గజాలలో ఒక గుడిసె కట్టుకుంటే కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో 2.5 లక్షల మంది పేదవాళ్లకి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి నేను మీకు చూపెడతా. హైడ్రా భూతం పేరిట ఇలా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక్కసారి చూపెట్టాలని చెప్పి మా తమ్ములను ఆ వీడియో ప్లే చేయమని చెప్పి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుంది. చంపేయండి చూపొద్దు. చెప్పు సార్, మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. బుక్స్ కూడా బయట పడేసిపోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము దగ్గర నుంచి ఏం తినలేదు సార్. ఏం చేస్తారయ్యా మా బాధని. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. నా భార్య 29 నెలల గడుపు పెట్టుకోవాలి. ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవాలి? ఎవరైనా ఇల్లు కాల్ చేస్తారా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఒక ప్రెగ్నెంట్ కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. కత్తేమో వానికి ఇస్తిరి, యుద్ధమేమో మనల్ని చేయమని వాడుతిరి. ఎట్లా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే పండ్లు వస్తాయా? మరి కాంగ్రెస్ వాడిని గెలిపించి కేసీఆర్ అన్నా రావాలి, కాపాడాలంటే ఏం చేయాలి? కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 420 హామీలు ఎక్కడో పోయినాయి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. బీసీలకు ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు. हमारे माइनॉरिटी भाइयों के साथ बहनों के साथ जो वादा किया गया आपको सब डिक्लेरेशन के जरिए, उसका क्या हुआ किसी को नहीं मालूम. 6 गारंटी बोले, क्या हुआ किसी को नहीं मालूम. आज हालत क्या है? 30 నెలలైంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్ లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? మీ ఎమ్మెల్యే గారు గోడ దుంకి పోయిండు కదా, ఒక్క ఇల్లు కట్టించిండా ఎక్కడన్నా? ఒక్కటి ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? కట్టిరా లేదా? కట్టిరా లేదా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కట్టినరా లేదా? కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండ్రు? ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండు హైదరాబాద్ లో? ఒకటా రెండా? వేల ఇండ్లు ఇవాళ కూలగొట్టి గరీబోళ్ళ గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్లైంది, ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు,
ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది?